హాయ్ అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలోని పొదిలి పొగాకు బోర్డుని అయితే సందర్శించడం జరిగింది. ఆయన ఈ పొగాకు బోర్డుని సందర్శించడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే పొగాకు రైతులు తీవ్రస్థాయి నష్టానికి గురవుతున్నారు, ఏదైతే చేతికొచ్చిన పంట ఏదైతే బోర్డు వద్దకు తీసుకొచ్చేసరికి ఎందుకో కానీ కొన్ని కారణాలు రీత్యా రేట్ అనేది చాలా తీవ్రస్థాయిలో పడిపోవడం జరిగింది. అయితే వాళ్ళని పరామర్శించి అలాగే ప్రభుత్వానికి వీళ్ళ యొక్క బాధలు తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆ పొగాకు బోర్డుని సందర్శించి రైతులకైతే ధైర్యం అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు కూడా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి ఏదైతే వాళ్ళకున్న ఇబ్బందులన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత వాళ్ళని రైతుల్ని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. అవేంటి అంటే, ఏదైతే ఇప్పుడు ఈ పొగాకు బోర్డులు ఈ స్థాయిలో రేటు పడిపోవడానికి కారణం ఏంటి అంటే, ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే రైతుల కోసం అని చెప్పేసి ఒక 3,000తో రైతు స్థిరీకరణ అంటే ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారనమాట. ఈ ధరల స్థిరీకరణ నిధి ఎందుకు అంటే, ఏదైతే మార్కెట్లో ఏదైతే రైతులు పండించిన వస్తువుకి డిమాండ్ తగ్గిపోకుండా ఉంటాం. ఒకవేళ డిమాండ్ తగ్గిపోతే ఈ 3,000 కోట్లతో ప్రభుత్వమే ఆ డిమాండ్ని పెంచేందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారనమాట. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధరల స్థిరీకరణని కొనసాగించకపోవడం వల్ల ఇప్పుడు రైతులు ఇంత తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, అలాగే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా, ఒకవైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తున్నా కానీ 6,000ని కూడా ఏదైతే స్థానిక రైతులకి అందకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ధరల స్థిరీకరణ నిధి లేకపోవడం వల్లే ఏదైతే పొగాకు రైతులు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో, మార్కెట్లో డిమాండ్ ఉంటే ఏదైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఏదైతే కిలో 300 సంథింగ్ 350 360 ఆ స్థాయి అమ్మితే ఇప్పుడు 100 రూపాయలు తగ్గిపోయింది అనమాట. దీని అంతటికీ కారణం ఏంటంటే ధరల స్థిరీకరణ లేకపోవడం వల్లే ధరల స్థిరీకరణ నిధిని మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అలాగే ఆయన పొదిలి వచ్చిన సందర్భంగా ఒక రకంగా జన సునామీ ఏర్పడిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా, ప్రజలు ఎక్కడ చూసినా ప్రజలు చాలా పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. పొగాకు రైతులతో ఇంటరాక్షన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారు కదా, ఇక్కడ ఆయన వస్తున్నప్పుడు విజువల్స్ ఇక్కడ చూడండి, విజువల్స్ ఎట్లున్నాయి. అటు 3 కూడల్లో బీభత్సంగా జనాలు, ఆయన ఇక్కడ ఉన్నాడు. నిజమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కానీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటానికి ఈ ఫోటోలో నిదర్శనం. ఎందుకంటే అంతమందిని ఇప్పుడు వైసీపీ పార్టీ డబ్బులు తీసుకొచ్చి అంతమందిని తీసుకురావాలన్నా అంతమంది అయితే రారు కదా. దీంట్లో చాలామంది ఒక 50% వైసీపీ పార్టీ అరేంజ్ చేసినా కానీ మిగతా 50% అయితే జెన్యూన్గా అయితే వచ్చిన వాళ్ళు అయితే పక్కా ఉంటారు. కాబట్టి జన సునామీ పొదిల్లో ఈరోజు వచ్చిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొదిలి వెళ్తున్న సందర్భంలో ఆయన హెలికాప్టర్ దిగి పొగాకు బోర్డుకి వెళ్తున్న సమయంలో కొంతమంది మహిళలు, టీడీపీకి సంబంధించిన మహిళలు ఆయనకి అడ్డు తిరిగే ప్రయత్నం చేశారనమాట. అయితే వైసీపీ కార్యకర్తలకి ఇలా టీడీపీ కార్యకర్తలకి మధ్య తీవ్రస్థాయి ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతమంది మహిళలకు గాయాలని, పోలీసులకి వైసీపీ కార్యకర్తలకు కూడా గాయాలని. ఎందుకు వాళ్ళు నిరసన తెలియజేశారంటే, ఏదైతే నిన్న అమరావతిలో జరిగిన అమరావతి మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వాళ్ళు నిరసన చేపడితే 2 వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నేర్కొని కొంతమంది గాయాలు కూడా అయినాయి అనమాట. అది కొద్దిసేపట్లో న్యూస్లో వస్తాయి. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పొగాకు రైతులు ధర కోల్పోవడానికి కారణం ముఖ్యంగా ధరల స్థిరీకరణ అనేది లేకపోవడం, రైతు భరోసా ఇవ్వకపోవడం అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని అయితే చెప్పుకుంటూ వచ్చారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.